ఇక బిగ్ సెవెన్లో చివరి టాపిక్ ఏడో టాపిక్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చింది. దాడులు ఆపేదే లేదన్నట్లుగా ఇజ్రాయెల్ తీరు ఉంటే వెనక్కు తగ్గేదే లేదు అన్నట్లుగా ఇరాన్ వ్యవహరిస్తోంది. పరస్పరం మిసైళ్లు డ్రోన్లతో దాడులు చేసుకుంటూ ఉన్నాయి. రెండు వైపులా ఈ దాడులతో తీవ్ర విధ్వంసం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ కూడా క్లస్టర్ బాంబులతో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు, వందలాది మంది చనిపోయారు. ఇదే సమయంలో ఇరాన్ కీలకమైన హర్మోజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేపుతోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ తలదాచుకుంటున్న బంకర్ని ఇజ్రాయెల్ బద్దలు కొడతామని చెబుతోంది. ఇప్పటికే లావుజాన్ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ ప్రాంతంలోనే ఖమేనీ బంకర్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు అనే కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఇరాన్పై దాడులకు ట్రంప్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇరాన్పై దాడికి ట్రంప్ ఆమోదం తెలిపారని, ఫైనల్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారని కొన్ని రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. అయితే ట్రంప్ స్వయంగా అమెరికా దాడి చేయొచ్చు, చేయకపోవచ్చని, తానేం చేస్తానో ఎవరు ఊహించలేరని చెప్పారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే దీని వెనుక అమెరికా ప్రమేయం ఉంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్వరలోనే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వడానికి అమెరికా సిద్ధమవుతోంది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కారణంగా చూపిస్తూ ఇరాన్పై సైనిక చర్య చేపట్టడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం చేయడంపై 2 వారాల్లో నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ఇరాన్తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని బట్టి ట్రంప్ డెసిషన్ తీసుకోనున్నారు. అయితే ఇరాన్పై ప్రత్యక్ష దాడి ప్రణాళికకు ట్రంప్ మద్దతు తెలిపినా తుది ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. టెహ్రాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నిలిపివేస్తుందో లేదోనని ట్రంప్ వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.